Dear students, we are learning differential equations intermediate second year mathematics 2B chapter. In that one we have completed exercise 8C section 1 in the previous video. In today's video we are going to learn section 2 problems, very important for 7 marks or 4 marks problems. Okay, right. So students, మీరు చాలా అంటే కింద మోటివేషన్గా బాగుంది నెక్స్ట్ అని చాలామంది చూస్తూ షేర్ చేస్తున్నారు, మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తున్నారు. చాలామంది అంటే ఎవరైతే మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ తక్కువగా ఉంటుందో, అంటే కొందరికి మ్యాథమెటిక్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాన్సెప్ట్స్ అన్నీ రీచ్ అయ్యేలా తెలుసుకోలేకపోవచ్చు. సో అట్లాంటి వాళ్ళు చాలామంది నేర్చుకుంటున్నాం సార్, వీడియోస్ బాగుంటున్నాయని పెట్టడం జరుగుతుంది. సో చాలా థ్యాంక్స్ అండి. సో ఇంకా మీరు చేయవలసిన పని ఏంటంటే, చాలామంది అంటే చదువుకోవాలని ఉంటుంది, బట్ కరెక్ట్గా కంటెంట్ వాళ్ళకి ఎక్కేలా సరిగ్గా టీచర్లు అవైలబుల్గా లేకపోవడము, ఏదో రకరకాల కారణాల వల్ల వాళ్ళు నేర్చుకోలేకపోతున్నారు. సో అలాంటి వాళ్ళందరికీ చేరేలా చేయండి. ఓకే, అదే మంచి నాకు సంతోషం. ఓకేనా, సరే. సో అతి తక్కువ టైంలో మంచి సబ్స్క్రైబర్స్ అయ్యారు, మంచిగా నేర్చుకుంటున్నారు, మంచి పాజిటివ్ నాకు మంచి మోటివేషన్గా కింద కామెంట్స్ కూడా పెడుతున్నారు. సార్ ఇది చేయండి, ఇంత తొందరగా చేయండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చేయండి అని. ఖచ్చితంగా చేస్తాను. సో విత్ ఇన్ షార్ట్ టైంలో చేసి మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, నెక్స్ట్ సిలబస్ కవర్ చేయడం కావచ్చు, మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. సో మీరు కూడా ఈ కంటెంట్ని చాలామందికి చేరేలా చేయండి. ఓకేనా, రైట్. సో క్వాలిటీ కంటెంట్, మంచి బుక్స్ రిఫర్ చేసి మంచిగా అన్ని కాన్సెప్ట్స్ క్లియర్గా అర్థమయ్యేలా మీకు చెప్పడానికి నేను ట్రై చేస్తూనే ఉంటాను. ఓకేనా, రైట్. సో లెట్ us స్టార్ట్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అంటే హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్తే దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఆ మెథడ్ ఏంటనేది ఈ వీడియోలో నేర్చుకుందాం మనం. సో అంటే ప్రీవియస్ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? సో వాట్ ఈజ్ హోమోజీనియస్ ఈక్వేషన్ ఆఫ్ డిగ్రీ ఆల్ఫా అంటే ఏంటి నేర్చుకున్నాం. నెక్స్ట్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి, అదే ఫామ్లో ఉంటుంది. dy/dx is equal to f(x y) where f(x y) and g(x y) both are homogeneous equations of సేమ్ డిగ్రీ అని నేర్చుకున్నాం. ఓకే, సో ఇది కూడా అలానే ఉంది కదా. ఓకే, సో ఇలా హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలంటే, సో హియర్ వీ హ్యావ్ వన్ సబ్స్టిట్యూషన్. సో దిస్ ఈజ్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ 1. ఓకే, సో ఇంపార్టెంట్ సబ్స్టిట్యూషన్ లెట్ అన్నిట్లలో మనం చేయబోయే అన్నిట్లలో ఈ మెథడ్ చేస్తున్నాం. y is equal to vx, differentiate with respect to x, y డెరివేటివ్ ఏమవుతుందండి, dy/dx. సో ఇలా హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేయాలంటే మనం నిన్న dy/dx is equal to f(y/x) ఫామ్ రాసాం కదా, అలా రాసుకోండి, లేదా రాసుకోకపోయినా నో ప్రాబ్లం. సో y is equal to vx సబ్స్టిట్యూషన్ ఈజ్ ఇంపార్టెంట్. కొన్నింటికి x is equal to vy చేయాల్సి ఉంటుంది. ఎలాంటి వాటికంటే dx/dy is equal to ఫామ్లో ఉన్న వాటికి. ఓకే, సో మ్యాక్సిమం ఈ ఫామ్లోనే ఉంటాయి. ఏవో 1 or 2 ప్రాబ్లమ్స్ అలా ఉంటాయి, అవి వచ్చినప్పుడు చెప్తాను ఎలా చేయాలనేది. y is equal to vx సబ్స్టిట్యూషన్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ వన్. అంటే y is equal to vx తీసుకోవడం వల్ల మనం అంటే హియర్ మనకు y/x ఫామ్కి వస్తుంది కదా యాక్చువల్గా. సో ఆ y/x is equal to v అనుకుంటున్నాను, or v is equal to y/x కదా. దీని నుంచి or v is equal to y/x, y is equal to vx or v is equal to y/x. దీన్ని ఆ ఫామ్కి కన్వర్ట్ చేసిన తర్వాత ఆ y/x ప్లేస్లో vని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. లెట్ us this one 2. ఓకే, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. ఈ yని చేస్తే ఏమవుతుంది, డిఫరెన్షియేట్ y విత్ రెస్పెక్ట్ టు x, దట్ ఈస్ dy/dx. దిస్ ఈజ్ ఆఫ్ ది ఫామ్ uv. ఓకే, సో v ఇంటూ డెరివేటివ్ ఆఫ్ x ప్లస్ x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ v. ఓకే, uv మెథడ్. Now
dy by dx is equal to v into x derivative 1 అండి plus x into dv by dx. This is number 3. Okay, so substitute 2, 3 in 1. Substitute 2, 3 in 1. Equation 2, 3ని 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, సో ఏమవుతుంది dy by dx అంటే ఏంటి v ప్లస్ x dv by dx. dy by dx ప్లేస్లో 3ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, దట్ ఈస్ v ప్లస్ x dv by dx. సో ఇది దాదాపు అన్ని ప్రాబ్లమ్స్లో మనకి ఇది రిపీట్ అవుతుంది. కాబట్టి ఈ స్టెప్ని అంటే మీకు హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ పైన ప్రాబ్లం వస్తే ఈ స్టెప్ కామన్ స్టెప్ అండి. మీకు ఎక్సైజ్లో ఉన్న దాదాపు సెకండ్ సెక్షన్లో 14 ఉన్నాయి, థర్డ్ సెక్షన్లో 6 ఉన్నాయి. మ్యాక్సిమం ప్రతి ప్రాబ్లంకి ఈ స్టెప్ కామన్ స్టెప్. ఇది రాసినందుకే మీకు 1 or 2 మార్క్స్ వచ్చేస్తాయి. ఓకేనా. సో ఫస్ట్ అది వేరియబుల్ సపరేబుల్ మెథడా, హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లాంటిదా, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషనా, ఫస్ట్ అది ఐడెంటిఫై చేయగలగాలి. మీరు ఆ లెవెల్లో ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో dy by dx ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేశాను, v ప్లస్ ఎక్స్ dv by dx విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ x అంటే అలానే ఉంచండి, మైనస్ y అంటే ఏంటండి vx. ఓకే, బై ఇక్కడ x ప్లస్ vx. ఓకే, నౌ సింప్లిఫికేషన్ v ప్లస్ ఎక్స్ dv by dx is equal to x taking common in numerator 1 minus v by 1 plus v, x cancel. ఓకే, సో ఇప్పుడు మనం హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనే చాప్టర్ నుంచి 8c కదా, ఎక్సైజ్ నుంచి 8bకి వచ్చేసాం. 8b ఏంటి, వేరియబుల్ సపరబుల్ మెథడ్. ఓకే, సో ఇప్పుడు మనకి ఎక్స్లో వీలల్లో, అప్పుడు ఎక్స్ వైలలాగా ఉంది కదా, ఇప్పుడు ఎక్స్ వీలల్లో ఉంది. సో వేరియబుల్స్ని సపరేట్ చేసి సాల్వ్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఫర్ దట్ వీని అటువైపు పట్టుకెళ్ళండి. x into dv by dx is equal to 1 minus v by 1 plus v minus v. Okay, now x into dv by dx is equal to, what is the LCM, 1 plus v కదా. ఫస్ట్ ఏం మిగిలింది 1 minus v, నెక్స్ట్ మైనస్ v into 1 plus v. ఈ ఎల్సిఎంలో కూడా చేయరావట్లేదండి పేపర్స్లో, వాల్యుయేషన్ ఇప్పుడు చూస్తూ ఉంటే ఆ ఎల్సిఎమ్స్ కూడా మిస్టేక్స్ చేస్తున్నారు. ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఇది ఈక్వల్ టు 1 minus v మైనస్ v ఇంటూ 1 minus v మైనస్ v స్క్వేర్, v ఇంటూ v స్క్వేర్ 1 plus v. ఇదంతా వీలల్లో ఉంది, వీలని ఒకవైపు ఎక్స్లని ఒకవైపు తీసుకెళ్దాం, దట్ ఈస్ వేరియబుల్ సపరబుల్ మెథడ్. ఓకే, నౌ అది మొత్తం ఇటువైపు వస్తే ఏమవుతుంది, యాక్చువల్గా 1 plus v బై ఇదేమవుతుంది 1 minus v minus v minus 2v minus v స్క్వేర్ ఇంటూ dv ఈజ్ ఈక్వల్ టు x dx, అటువైపు వెళ్తే dx బై x అవుతుంది. ఓకే, సో వేరియబుల్ సపరబుల్ అయిపోయింది. నౌ ఇంటిగ్రేషన్ నాలెడ్జ్ బాగుండాలి. ఓకే, సో ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రేషన్ 1 plus v by 1 minus 2v minus v square dv is equal to integration dx by x. ఓకే, సో మీరు ఇంటిగ్రేషన్ చాలా పర్ఫెక్ట్ కనుక చేసినట్లయితే ఇక్కడ మీకు చూడగానే డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్లో ఉన్నట్టు కనబడుతుంది. ఓకే, కొంచెం డిఫరెన్స్ ఉంది, బట్ దట్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ దట్. సో దానికోసం ఎక్స్ట్రా ఏం చేయాలంటే 1 డెరివేటివ్ ఏంటంటే 0, మైనస్ 2v డెరివేటివ్ మైనస్ 2dv మైనస్ v స్క్వేర్ డెరివేటివ్ మైనస్ 2v స్క్వేర్ 2v రావాలంటే మైనస్ 2తో మల్టిప్లై చేస్తున్నాను. దీన్ని మల్టిప్లై అండ్ డివైడ్, మైనస్ 1/2 అంటే మైనస్ 2తో దీన్ని మల్టిప్లై చేస్తున్నాను. మైనస్ 2 ఇంటూ 1 మైనస్ 2 మైనస్ 2 ఇంటూ v మైనస్ 2v బై 1 మైనస్ 2v మైనస్ v స్క్వేర్ ఇంటూ dv ఇంటిగ్రేషన్ dx బై x. డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్లో ఉండేలా చేయాలి.
1 డెరివేటివ్ 0, -2v డెరివేటివ్ -2, -v² డెరివేటివ్ -2v. దానికోసం ఏం చేశాను, న్యూమరేటర్ని డినామినేటర్ని -2తో మల్టిప్లై చేశాను. ఓకే, సో హియర్ అబ్జర్వ్ వన్ ఇంపార్టెంట్ ఫార్ములా, దట్ ఈజ్ ఇంటిగ్రేషన్ f'(x/f of x dx) is equal to log mod f of x plus c. ఓకేనా, అంటే డినామినేటర్ డెరివేటివ్ కనుక న్యూమరేటర్లో ఉన్నట్లయితే ఆ ఫార్ములా చాలాసార్లు అప్లై చేసామండి మనం అది. ఓకే రైట్, సో -1/2 ఇంటూ లాగ్ డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్లో ఉంది, లాగ్ mod 1 - 2v - v² ఈజ్ ఈక్వల్ టు దీనికి ఏంటి లాగ్ x mod x ప్లస్ మ్యాచింగ్ కాన్స్టెంట్ దట్ ఈస్ లాగ్ c. నౌ లాగ్ mod 1 - 2v అయిపోయింది, ఇంటిగ్రేషన్ అయిపోయింది, ఇంకా సింప్లిఫికేషన్ అంతే. ఓకే, ఆఫ్టర్ ఇంటిగ్రేషన్ సింప్లిఫికేషన్. నౌ లాగ్ x ప్లస్ లాగ్ c ఏమైతే లాగ్ cx, log a plus log b, log ab. Now bring -2 to right hand side, that become -2 into log mod cx. Okay na, so we have one formula, log a power m is equal to m into log a, m into log a. Okay, so m into log a అంటే ఏమవుతుంది, log mod 1 - 2v - v² is equal to log cx power -2. Both sides remove logarithm cancel. Now what is remaining, 1 - 2v - v² is equal to cx power -2. That is nothing but, okay, cx power -2, that is nothing but 1/c² x². ఓకే, బట్ v ఈజ్ ఈక్వల్ టు వాట్, మనకు ఆన్సర్ దేనిలలో రావాలి, వీలలో y xలలో ఉండాలి, బట్ వీలలో ఉండొద్దు కదా. మరి v అంటే ఏంటి, సబ్స్టిట్యూట్ చేయండి, ఫ్రమ్ 2 v ఈజ్ ఈక్వల్ టు వాట్, y/x. సబ్స్టిట్యూట్ హియర్ 1 - 2 into y/x minus y/x whole square is equal to 1/c² x². Here this is 1 - 2y/x minus y²/x². Here what is LCM, x². అప్పుడు ఏమవుతుంది, x² into 1 x², ఇక్కడ ఒక x అవుతుంది కదా, -2xy minus y², that is 1/c² x², cancel. Okay, so finally x² minus 2xy minus y², ఈ 1/c² అంటే అనదర్ కాన్స్టెంట్ ఏ అనుకోండి, ఈజ్ ద రిక్వైర్డ్ సొల్యూషన్ ఫర్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, 1/c² ఈజ్ ఈక్వల్ అనదర్ కాన్స్టెంట్ ఏదైనా ఏ అనుకుంటున్నాను. ఓకే, నో ప్రాబ్లం, కాన్స్టెంట్ చెప్పాను కదా, కాన్స్టెంట్ ఎలానైనా రాసుకోవచ్చు, బట్ ఈ వేరియబుల్స్ కరెక్ట్గా ఉండాలి ఆన్సర్. ఓకేనా, సో లిజన్ వన్స్ అగైన్, దిస్ ఈజ్ సబ్స్టిట్యూషన్ ఈజ్ ఇంపార్టెంట్, ఇది ప్రతి ప్రాబ్లంలో వస్తుంది. y ఈజ్ ఈక్వల్ టు vx or v ఈజ్ ఈక్వల్ టు y/x, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x, దెన్ యూ విల్ గెట్ దిస్ రిలేషన్. ఓకేనా, నౌ dy/dx ప్లేస్లో అన్నిటికీ సేమ్ ఇదే మెథడ్ అండి, v + x dv/dx. ఇక్కడ ఎక్కడ y ఉందో అక్కడ vx పెట్టి సాల్వ్ చేస్తే వేరియబుల్ సెపరబుల్ మెథడ్కి వచ్చేస్తుంది. దెన్ యూజ్ యువర్ ఇంటిగ్రేషన్ నాలెడ్జ్ అండ్ సింప్లిఫై. లాస్ట్లీ వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ v ఈజ్ ఈక్వల్ టు y/x. సో దిస్ ఈజ్ ద వే ఆఫ్ సాల్వింగ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్, హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకేనా, డూ ప్రాక్టీస్, అన్నీ ఇంకా ఇదే మెథడ్లో ఉంటాయి, ఇంటిగ్రేషను అవి ఒక్కటి తేడా ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, x² + y² into dy ఈజ్ ఈక్వల్ టు 2xy dx. సో ఇలా రాద్దాం మనం, దీన్ని ఇలా dy/dx లాగా రాద్దాం. dy/dx ఈజ్ ఈక్వల్, ఈ టర్మ్ అటువైపు తీసుకెళ్ళండి, 2xy/x² + y². న్యూమరేటర్ డిగ్రీ 2, డినామినేటర్ ఆల్సో డిగ్రీ 2. f of kx, ky చేస్తే k పవర్ ఆల్ఫా ఇంటూ f of xy వస్తుంది.
So this is these two are homogeneous functions of degree 2. So this is homogeneous differential equation. Okay, a method follow అవ్వాలి, let it be equation 1. ఓకే, సేమ్ అన్నింటి కామన్ స్టెప్ ఒకటి చెప్పాను కదా, y ఈజ్ ఈక్వల్ టు vx or v ఈజ్ ఈక్వల్ టు y by x. దిస్ ఈజ్ నెంబర్ 2. నౌ డిఫరెన్షియేట్ దిస్ విత్ రెస్పెక్ట్ టు x. y డెరివేటివ్ dy by dx ఈజ్ ఈక్వల్ టు v ఇంటూ x డెరివేటివ్ 1 ప్లస్ x ఇంటూ dv by dx. దిస్ ఈజ్ నెంబర్ 3. ఇందాకటి ప్రాబ్లంలో ఫస్ట్ ప్రాబ్లంలో క్లియర్గా చేశాను, ఇక్కడ డైరెక్ట్ వేసేసాను. నౌ నెక్స్ట్ స్టెప్ ఏంటి, సబ్స్టిట్యూట్ 2 3 in 1. 2 3లను 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. చేస్తే ఏమవుతుందండి, dy by dx ప్లేస్లో ఏం రాయాలి, v ప్లస్ x ఇంటూ dv by dx ఈజ్ ఈక్వల్ టు dy by dx ప్లేస్లో v ప్లస్ x ఇంటూ dv by dx ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్లో 2x ఇంటూ y అంటే ఏంటి, y ప్లేస్లో vxని సబ్స్టిట్యూట్ చేయాలి. వేర్ ద ప్లేస్ ఆఫ్ y వీ హ్యావ్ టు రిప్లేస్ vx. నౌ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ v స్క్వేర్ x స్క్వేర్, v ప్లస్ x dv by dx, numerator that is 2vx square, in denominator x square common, we will get 1 plus v square, both gets cancel. Now x into dv by dx is equal, bring v to right hand side, 2v by 1 plus v square minus v, then x into dv by dx is equal to, what is the LCM, 1 plus v square 2v minus v into 1 plus v square. Next x into dv by dx ఉంది కదా, అలానే రాసేయండి, is equal to 2v minus v into 1v minus v into v square v cube, v into v square v cube by 1 plus v square. Now x into dv by dx is equal to 2v minus v, what, v minus v cube by 1 plus v square. Now variable separable. ఓకే, సో ఇప్పటివరకు మనకి హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి దేనికి వచ్చినాం, వేరియబుల్ సెపరబుల్ మెథడ్కి వచ్చేసినాం. సో సపరేట్ చేస్తే ఏమవుతుంది, 1 ప్లస్ v స్క్వేర్ బై v మైనస్ v క్యూబ్ అండి, v మైనస్ v క్యూబ్ into dv is equal to dx by x. Now integrating on both sides. So integration of 1 plus v square by denominator lo enti common, v into 1 minus v square common, v common isthe 1 minus v square untundi, integration dx by x. ఇది సింపుల్, ఈజీగా చేయొచ్చు. బట్ దీన్ని మనం చేయాలంటే పార్షల్ ఫ్రాక్షన్స్ అనే నాలెడ్జ్ యూజ్ చేయాలి. సో దీని పార్షల్ ఫ్రాక్షన్స్ చేద్దామా, ఏమవుతుంది అప్పుడు చెప్పండి, 1 ప్లస్ v స్క్వేర్ బై v ఇంటూ 1 మైనస్ v స్క్వేర్ని, దిస్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ ఏ స్క్వేర్ మైనస్ b స్క్వేర్ కదా, ఏం రాయొచ్చు, 1 మైనస్ v ఇంటూ 1 ప్లస్ v, 1 ప్లస్ v స్క్వేర్ బై v ఇంటూ 1 మైనస్ v స్క్వేర్ కెన్ బి రిటన్ యాజ్ 1 ప్లస్ v ఇంటూ 1 మైనస్ v. సో దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్లో ఎలా రాయొచ్చు, a బై v ప్లస్ b బై 1 మైనస్ v c బై 1 ప్లస్ v. ఓకే, నౌ 1 ప్లస్ v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం చేస్తే v ఇంటూ 1 మైనస్ v ఇంటూ 1 ప్లస్ v ఎల్సిఎం, a ఇంటూ వాట్ ఆర్ రిమైనింగ్ 1 మైనస్ v ఇంటూ 1 ప్లస్ v plus b v into 1 plus v plus c v into 1 minus v, cancel. Okay, now put v is equal to 1. Okay, v 1 పెడితే 0 అవుతుంది, 1 minus 1 0, నెక్స్ట్ ఇది 0 అయిపోతుంది. ఏం మిగులుతాయి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1 plus 1 స్క్వేర్ is equal to a into 0 plus b into 1 into 1 plus 1 ప్లస్ సి ఇంటూ 0, ఇది 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది, 1 ప్లస్ 1 2.
సో 1 + 1 2, 2b = 2, b = 1 అవుతుంది. 2 క్యాన్సిల్, b వాల్యూ 1. ఓకేనా. సో 1 పెడితే ఈ టర్మ్ 0 అయింది, ఈ టర్మ్ 0 అయింది. నెక్స్ట్ ఇంకేం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, అట్లా ఆలోచించాలి. అక్కడ మీరు చేశారు కదా 2aలో చేశారు. పుట్ v = 0. v 0 పెడితే ఏమైతే 1 + 0² a ఇంటూ 1 - 0 1 + 0 అంటే 1 1, b ఇంటూ 0 అయిపోతుంది, c ఇంటూ 0 అయిపోతుంది. సో a ఆల్సో 1. ఇటువైపు a మిగిలింది, ఇటువైపు 1 మిగిలింది, a1. నెక్స్ట్ పుట్ v = -1. ఇక్కడ -1 + 1 0 అవుతుంది కదా, పెట్టండి. 1 + -1² = a ఇంటూ -1 + 1 0, b ఇంటూ 1 - 1 0, c ఇంటూ -1 1 -1. సో హియర్ 1 + -1² అంటే 1, ఇది 0 అది 0, c ఇంటూ -1 c, 1 -1 1 + 1 that is 2. So 2c = -2c = 2, 2 cancel, c = -1. So as c = -1, a = 1, b = 1, then ఓకే, ఇక్కడ ఇది రబ్ చేసి రాస్తున్నాను. సో ఏమొచ్చిందండి, 1 + b² b ఇంటూ 1 - v ఇంటూ 1 + v a అంటే ఎంత, 1/v ప్లస్ b ఆల్సో 1/1 - v ప్లస్ c అంటే ఏంటంటే -1/1 + v. ఓకే, నౌ సబ్స్టిట్యూట్ హియర్, ఇందులో పెట్టండి. సో దేర్ ఫోర్ దీన్ని 4 అనండి. ఫ్రమ్ 4 ఇంటిగ్రేషన్ 1/v ప్లస్ 1/1 - v మైనస్ 1/1 + v ఇంటూ dv = ఇంటిగ్రేషన్ dx/x. ఓకేనా. నౌ వీటన్ని డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్లా ఉన్నాయి చూడండి. ఇంకా స్ప్లిట్ చేస్తే 1/v dv, దీన్ని మైనస్తో మల్టిప్లై చేస్తున్నాను, మైనస్తో డివైడ్ చేస్తున్నాను, ఎందుకని చూద్దాం. -1/1 + v dv dx/x. ఇక్కడ డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్ రావాలంటే 1 - v డెరివేటివ్ -1 కదా. సో వాట్ ఈస్ ద ఫార్ములా విచ్ వీఆర్ గోయింగ్ టు యూస్, ఇంటిగ్రేషన్ f' f of x dx = log mod f of x plus c. నౌ ఇది డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్ కాబట్టి ఏమవుతుంది, log mod v మైనస్ ఇక్కడ కూడా 1 - v డెరివేటివ్ 1 డెరివేటివ్ 0 -v డెరివేటివ్ -1 ఇంటూ dv. సో log mod 1 - v మైనస్ ఇది log mod 1 + v log mod x plus log mod c. ఓకే, ఇంటిగ్రేషన్ ఫినిష్డ్. నౌ సింప్లిఫికేషన్. ఓకే, సో సింప్లిఫికేషన్లో లాగ్ v, ఓకే ఇవి మైనస్లో ఉన్నాయి కాబట్టి మైనస్ టేకింగ్ కామన్, లాగ్ అదర్వైజ్ మనకి లాగ్ a మైనస్ లాగ్ b ఫార్ములా ఏమవుతుంది, లాగ్ a/b కదా. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే లాగ్ v లాగ్ ఇలా log a minus log b minus log c can be written as log a/bc. రెండు మైనస్ ఉన్నాయి కాబట్టి a/bcగా రాసుకోవచ్చు. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ log మాడ్యులస్ ఆఫ్ v బై ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ అంటే 1 - v ఇంటూ 1 + v మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ log a ప్లస్ log b ఫార్ములా చాలాసార్లు రిపీట్ అయింది కదా. log a ప్లస్ log b ఈజ్ log ab అంటే log cx. సో రిమూవ్ లాగరిథం. సో వాట్ ఈస్ రిమైనింగ్ ఫైనల్లీ 1 - v ఇంటూ 1 + v 1 - v² ఈజ్ ఈక్వల్ టు cx. బట్ ఓకే, v ఈజ్ ఈక్వల్ టు
cx into 1 minus v square. What is v? But from 2 v is equal to what? Y by x. Substitute చేయాలి. ఏమవుతుంది చెప్పండి? y by x is equal to c into x 1 minus v square అంటే y square by x square. Okay, now y by x is equal to cx లేదా y is equal to ఈ xని ఇటువైపు పంపిస్తే cx ఇంటూ x cx స్క్వేర్ అవుతుంది కదా. సో ఇక్కడ ఎల్సిఎం ఏంటి? ఎక్స్ స్క్వేర్, దెన్ వాట్ ఈస్ రిమైనింగ్? ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్, దేర్ ఫోర్ వై ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ద solution of given differential equation. So substitution y is equal to vx. Okay, after some time we will get variable separable method. Then we have to use integration knowledge. అప్పుడప్పుడు ఆ ఇంటిగ్రేషన్ నాలెడ్జ్ యూజ్ చేసేటప్పుడు ఇలాంటి పార్షియల్ ఫ్రాక్షన్ కూడా వస్తుంది, పక్కకు సైడ్కి చేసి ఆ పార్షియల్ ఫ్రాక్షన్ మెథడ్తో మనం ఇలా సాల్వ్ చేసుకొని మళ్ళీ ఫైనల్గా v ఈజ్ ఈక్వల్ టు వై బై ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేసి ఇలాంటి సొల్యూషన్ మనం సంపాదించుకోవాలి. ఓకేనా? సో ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా ఉంటుందండి, ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ dy by dx is equal to minus of x square plus 3y square by 3x square plus y square. Now same, let it be equation number 1. This is the homogeneous differential equation. So what is our substitution? Let y is equal to vx or v is equal to y by x. Differentiate with respect to x. What is the derivative of y? dy by dx is equal to v into x derivative. ఆల్రెడీ చేసాం కదా, ఇది డైరెక్ట్ రాస్తున్నాను. ఓకే, v ఇంటూ ఎక్స్ డెరివేటివ్ 1 అంటే v ప్లస్ ఎక్స్ ఇంటూ v డెరివేటివ్ dv బై dx. దిస్ ఈజ్ నెంబర్ 3. దీన్ని ఫస్ట్ ప్రాబ్లంలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, నౌ సబ్స్టిట్యూట్ 2 3 ఇన్ 1. సో ఇది అన్ని ప్రాబ్లమ్స్లో కామన్ స్టెప్. 2 3ని 1లో సబ్స్టిట్యూట్ చేయండి. dy బై dx అంటే ఏంటండి? v ప్లస్ ఎక్స్ dv బై dx ఈజ్ ఈక్వల్ టు, ఇందులో ఏం చేయాలి? మైనస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ వై స్క్వేర్ అంటే వై స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ v స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ బై 3x స్క్వేర్ ప్లస్ v స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. v ప్లస్ ఎక్స్ dv బై dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ స్క్వేర్ కామన్, వాట్ ఈస్ రిమైనింగ్? 1 plus 3v square, x square again కామన్, ఇందులో x square కామన్ ఇస్తే మిగులుతుంది 3 plus v square. x square gets cancel. ఓకే, నౌ ఈ vని అటువైపు తీసుకెళ్ళండి. బ్రింగ్ v టు రైట్ హ్యాండ్ సైడ్, we will get x dv by dx is equal to minus of 1 plus 3v square by 3 plus v square మైనస్ v అటువైపు వెళ్తే మైనస్ v అవుతుంది. నౌ సింప్లిఫికేషన్. అన్నింట్లో ఇదే ప్రాసెస్ ఉంటుందండి, అన్నింటిలో. ఎక్స్ dv బై dx is equal to, what is the LCM here? 3 plus v square, ఇక్కడ మైనస్ ఆఫ్ బ్రాకెట్ కేర్ఫుల్గా పెట్టాలి, 3 plus v square, నెక్స్ట్ మైనస్ v ఇంటూ 3 plus v square. x dv by dx is equal to 3 plus v square కదా, మైనస్ ఇంటూ 1 మైనస్ 1 మైనస్ 3v square. ఓకే, మైనస్తో రెండింటిని మల్టిప్లై చేసిన, మైనస్ v ఇంటూ 3v మైనస్ 3v మైనస్ v ఇంటూ v స్క్వేర్ మైనస్ v క్యూబ్. ఓకే, సో న్యూమరేటర్లో అన్నింటిలో కామన్ ఏమైనా ఉందా? ఎస్, మైనస్ ఈజ్ కామన్. ఏముంటుంది? ఇటు నుంచి రాస్తున్నాను, v క్యూబ్ ప్లస్ 3v ప్లస్ 3v స్క్వేర్ ప్లస్ 1 బై 3 ప్లస్ v స్క్వేర్.
ఇది చూడడానికి ఎలా ఉందండి, a ప్లస్ బి హోల్ క్యూబ్ లాగా, a క్యూబ్ ప్లస్ 3a² b ప్లస్ 3ab² ప్లస్ b క్యూబ్ లాగా ఉంది. అంటే b ప్లస్ 1 హోల్ క్యూబ్ ఫార్ములా అది ఐడెంటిఫై చేయాలి. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ స్టెప్. x dv బై dx is equal to minus of v plus 1 whole cube by 3 plus v square. ఓకే, v plus 1 whole cube ఫార్ములా న్యూమరేటర్లో ఉంది ఎగ్జాక్ట్గా. నౌ వేరియబుల్ సపరబుల్ మెథడ్కి వచ్చేసాం మనం. హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని y ఈజ్ ఈక్వల్ టు vx అనే సబ్స్టిట్యూషన్ సహాయంతో మనం ఎలా రెడ్యూస్ అయిపోయినాం, వేరియబుల్ సపరబుల్ మెథడ్కి. దీన్ని ఇటువైపు తీసుకురండి, ఏమవుతుంది 3 ప్లస్ v స్క్వేర్ బై v ప్లస్ 1 హోల్ క్యూబ్ dv ఈజ్ ఈక్వల్ టు మైనస్ dx బై x. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, what is remaining? Integration 3 plus v square by v plus 1 whole cube into dv minus integration dx by x వచ్చేసింది. అగైన్ పార్షియల్ ఫ్రాక్షన్స్ మెథడ్ అప్లై చేయాలి. ఓకే, సో లెట్ ఇట్ బి రిలేషన్ నెంబర్ 4. సో రిలేషన్ నెంబర్ 4లో మనకి ఇది క్రిటికల్గా ఉంది కాబట్టి దాన్ని నేను సపరేట్గా చేస్తున్నాను పార్షియల్ ఫ్రాక్షన్స్తో. 3 ప్లస్ v స్క్వేర్ బై v ప్లస్ 1 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు మనం, a బై v ప్లస్ 1 ప్లస్ b బై v ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ c బై v ప్లస్ 1 హోల్ క్యూబ్. ఓకేనా, దట్ ఈస్ ద వే ఆఫ్ రైటింగ్. పార్షియల్ ఫ్రాక్షన్స్ పర్ఫెక్ట్గా చదువుకుంటే తెలుస్తుంది. నౌ 3 plus v square by v plus 1 whole cube is equal to, what is the LCM? v plus 1 whole cube, a into v plus 1 whole square, b into v plus 1 plus c, right? If both gets cancelled. Now first put c is equal to 0, sorry, v is equal to minus 1. v మైనస్ 1 పెడితే 2 0 అయిపోయి మనకి c వాల్యూ వచ్చేస్తుంది కదా, అందుకని v వాల్యూ -1 పెడదాం. v -1 పెడితే ఏమవుతుంది, 3 ప్లస్ -1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ -1 ప్లస్ 1 0, b ఇంటూ 0 ప్లస్ c కదా. ఓకే, నా -1 హోల్ స్క్వేర్ అంటే +1 అండ్ +1 ప్లస్ 3 అంటే 4. సో c ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, 4. ఇటువైపు c ఉంది కదా, c వాల్యూ 4 వచ్చేసింది. ఓకే, నౌ ఆఫ్టర్ దట్ ఎక్స్పాండ్ ఇట్, లేదా నెక్స్ట్ సబ్స్టిట్యూట్ అనదర్ వాల్యూ, v is equal to 0. Any simple value we can substitute. 3 plus 0 square and a into 0 plus 1 whole square అంటే 1 square, b into 0 plus 1 అంటే 1 plus c. సో a plus a ఉంది కదా, 1 ఉంది 1, b plus c, c అంటే ఎంత 4 is equal to 3. Then a plus b is equal to 3 minus 4, that is -1. This is relation number 5. Okay, next put v is equal to 1 పెడుతున్నాను, ఎందుకంటే మనకి రాలేదు, వాల్యూ రాలేదు కదా. 3 plus 1 square is equal to a into 1 plus 1 whole square, b into 1 plus 1 plus c, value 4. Now 3 plus 1 4 is equal to 1 plus 1 2 square and 4a plus 2b plus 4 cancel, 2 common cut, 2a plus b is equal to 0. Then b is equal to -2a. b is equal to -2a అని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇంత కేర్ఫుల్గా చేయాల్సి ఉంటుందండి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే. ఓకే, నౌ substitute b is equal to -2a in 5లో పెట్టండి. వీటిని సాల్వ్ చేయాలి మనం ఇప్పుడు. 5లో పెడితే a ప్లస్ b కదా, ప్లస్ b అంటే -2a is equal to -1,
that is nothing but minus a is equal to minus 1, a is equal to 1. Okay, a is equal to 1 in 5 లో పెడితే 1 plus b is equal to minus 1, b is equal to minus 1 minus 1, b is equal to minus 2. a వాల్యూ ఇందులో పెట్టాను. Now therefore 3 plus v square by v plus 1 whole cube is equal to a by v plus 1. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. a అంటే ఎంత వచ్చింది 1 by v plus 1, b వాల్యూ minus 2 by v plus 1 whole square అండ్ c వాల్యూ 4 కదా, c 4 వచ్చింది, v plus 1 whole cube. ఓకే, ఇన్ 4 ఈ 4లో సబ్స్టిట్యూట్ చేద్దాం ఫైనల్గా. సో దేర్ 4 ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ 1 by v plus 1 dv. ఓకే, ఒకసారి రాద్దామని. 1 by v plus 1 minus 2 by v plus 1 whole square plus 4 by v plus 1 whole cube into dv is equal to minus integration dx by x. Now ఇవి ఇండివిజువల్గా స్ప్లిట్ చేస్తున్నాను. 1 by v plus 1 dv minus 2 into 1 by v plus 1 whole square dv plus 4 into integration 1 by v plus 1 whole cube dv is equal to minus dx by x. ఇదేమవుతుంది, డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్లో ఉంది. v డెరివేటివ్ 1 డెరివేటివ్ 0 కాబట్టి డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్ అయితే log mod v plus 1. ఓకే, దీని సంగతి ఏంటి, -2 ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై డెరివేటివ్ ఆఫ్ 1 by x ఏంటి, -1 by x స్క్వేర్. మరి ఇంటిగ్రేషన్ ఆఫ్ -1 by x స్క్వేర్ ఏమవుతుంది, 1 by x. తర్వాత లేదా మనకు ఒక ఫార్ములా గుర్తు తెచ్చుకుందాం. ఇంటిగ్రేషన్ ఒకవేళ 1 by x power n ఫార్ములా ఉంటే x power -n dx, దట్ ఈజ్ x power -n plus 1 by -n plus 1 అంటే ఏమవుతుంది, 1 by 1 minus n into x power n minus 1. కిందికి వస్తే -n plus 1 కాస్త n minus 1 అవుతుంది. సో అదే అయింది ఇక్కడ. ఓకే, దీన్ని కూడా రాద్దాం. v plus 1 by x power n ఫామ్లో ఉంది కదా. సో n టర్మ్ డెరివేటివ్ వేస్తే మళ్ళీ 1 అవుతుంది. 1 by 1 minus n అంటే 1 minus 3. సో ఇంటూ v plus 1 whole square, 3 ఉంటే 3 minus 1 2 ఒకటి తగ్గుద్ది, minus log x plus c. ఓకే, now but v is equal to what, y by x from 2. ఓకేనా, సబ్స్టిట్యూట్ చేయండి. దీని లేకపోతే అటువైపు పట్టుకెళ్ళండి. ఇటువైపు ఏముంటాయి, 2 into 1 by y by x plus 1. ఓకే, y by x plus 1 ఇది ఎంత, -2 4, 1 minus 3 అంటే -2, -2 ఇన్ను 4 క్యాన్సిల్ అయ్యి ఇక్కడ -2 ఇంటూ 1 by v plus 1 అంటే y by x plus 1 whole square is equal to, ఇది అటువైపు వెళ్తే ఏమవుతుంది, log c minus log x minus log of v plus 1. v plus 1 అంటే v అంటే ఏంటి, y by x. log v plus 1 అటువైపు వెళ్తే మైనస్ అయింది, v ప్లేస్లో y by x సబ్స్టిట్యూట్ చేశాను. నా LCM తీస్తే x LCM, దట్ ఈజ్ x plus y or y plus x, -2 into 1 by x square LCM y square plus x square, x LCM y plus x whole square is equal to log a minus log b minus log c into c by x into y by x plus 1. now ఈ రెండు పైకి వెళ్తే ఏమవుతుంది, 2x by x plus y minus 2x square by x plus y whole square is equal to log c by x అంటే ఏమైతుంది, y plus x into x. ఈ x ముందుంది, ఈ లోపల y by x plus 1 ఉంది కదా, దానికి x LCM చేశాను, ఇలా అయిపోయింది. నౌ
సో ఇటువైపు ఏంటి కామన్, ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ కామన్ తీస్తే ఇటువైపు ఏముంటుంది ఎల్సిఎం 2x ఇంటూ ఎక్స్ ప్లస్ వై మైనస్ 2x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ మైనస్ ఓకే సి బై ఎక్స్ ప్లస్ వై. నౌ సో ఫైనలీ 2x ఇంటూ ఎక్స్ ఏంటి 2x స్క్వేర్ ప్లస్ 2xy మైనస్ 2x స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ సి బై ఎక్స్ ప్లస్ వై. 2x స్క్వేర్ క్యాన్సిల్. సో దేర్ ఫోర్ వాట్ ఈస్ ద ఆన్సర్? This is the answer. Log c by x plus y is equal to 2xy by x plus y whole square is the required solution. ఓకే, సో ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఓకే, మళ్ళీ ఒక్కసారి చూడండి, ప్రాక్టీస్ చేయండి. సింపుల్, మీరు కనుక వన్స్ ప్రాక్టీస్ చేసారంటే చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో ఇంటిగ్రేషన్ పర్ఫెక్ట్గా ఉండాలి, వేరియబుల్ సపరేబుల్ మెథడ్ కూడా వచ్చి ఉండాలి. ఆన్సర్ రివర్స్లో ఉంది. దీన్ని రెసిప్రోకల్ చేస్తే ఏమవుతుందంటే లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై సి అవుతుంది. అప్పుడు ముందు మైనస్ వస్తుంది. ఓకే, ఫార్ములా లాగ్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాగ్ ఆఫ్ వై బై ఎక్స్. రెసిప్రోకల్ అయినప్పుడు ముందు మైనస్ వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు 2xy బై ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్. ఈ మైనస్ దానికి ఇచ్చేసేయండి. లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2xy బై ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్. ఓకేనా, ఇది రెండు సేమే అండి, ఆ సింప్లిఫికేషన్ డిఫరెన్స్ అంతే. Next, fourth problem. This is given differential equation, same homogeneous differential equation. దీని నుంచి y square dx is equal to ఇది అటువైపు తీసుకెళ్ళండి మైనస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ xy ఇంటూ dy dx ఇంటూ దీన్ని ఇంటూ తీసుకురండి, ఏమవుతుంది dy బై dx is equal to ఇది ఇటు వచ్చింది కదా, దీన్ని ఇటువైపు తీసుకురండి y square by minus into x square minus x square minus into minus xy plus xy minus x square. This is number 1. Okay, next substitution ఏంటంటే let v is equal to y is equal to vx or v is equal to y by x to differentiate with respect to x, that is nothing but dy by dx is equal to v plus x dv by dx. Number 3. ఓకే, నౌ ఇవన్నీ ప్రతి ప్రాబ్లంలో కామన్ స్టెప్ అని చెప్పాను కదా, వీటిని ఇందులో రీప్లేస్ చేయండి. ఏమవుతుంది dy by dx అంటే v ప్లస్ x dv by dx is equal to y స్క్వేర్ అంటే ఏంటి v స్క్వేర్ x స్క్వేర్ బై x ఇంటూ vx మైనస్ x స్క్వేర్ x dv బై dx v ప్లస్ v స్క్వేర్ x స్క్వేర్ x ఇంటూ x స్క్వేర్ కదా, x స్క్వేర్ కామన్ తీస్తే v మైనస్ 1 x స్క్వేర్ టేకింగ్ క్యాన్సిల్. నౌ x ఇంటూ dv బై dx is equal to vని అటువైపు పంపించడం కదా, v స్క్వేర్ బై v మైనస్ 1 మైనస్ v. డూ ఎల్సిఎం, ఇక్కడ ఎల్సిఎం చేయండి, v స్క్వేర్ మైనస్ v ఇంటూ v మైనస్ 1. నౌ x ఇంటూ dv బై dx is equal to v మైనస్ 1 v స్క్వేర్ మైనస్ ఇంటూ v స్క్వేర్ మైనస్ ఇంటూ this one v square cancel. Now variable separation, so దాన్ని ఇటువైపు తీసుకొస్తే v మైనస్ 1 బై v ఇంటూ dv ఈజ్ ఈక్వల్ టు
dx by x. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, వేరియబుల్ సపరేషన్ అయిపోయింది, ఇంటిగ్రేషన్ నాలెడ్జ్ యూజ్ చేయాలి. ఇంటిగ్రేషన్ v మైనస్ 1/vని v/v మైనస్ 1/v రాయొచ్చు కదా. స్ప్లిట్టింగ్ ఇంటిగ్రేషన్ v/v అంటే ఏంటి 1 మైనస్ 1/v ఇంటూ dv ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రేషన్ dx బై x. ఇంటిగ్రేషన్ 1 dv అంటే ఏంటి, ఇంటిగ్రేషన్ 1 dv దట్ ఈస్ v మైనస్ ఇంటిగ్రేషన్ 1/v dv అంటే log mod v, ఇంటిగ్రేషన్ dx బై x అంటే log mod x ప్లస్ log mod c. నౌ v దాన్ని అటువైపు పట్టుకెళ్తే ఏమవుతుంది, log v ప్లస్ log x ప్లస్ log c. నౌ log a ప్లస్ log b ప్లస్ log c అంటే log abc, దట్ ఈస్ v ఈజ్ ఈక్వల్ టు log vxc. ఓకే, బట్ v ఈజ్ ఈక్వల్ ఏంటి y బై x ఫ్రమ్ 2, దాన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేయండి, y బై x ఈజ్ ఈక్వల్ టు log y బై x ఇంటూ x ఇంటూ c. v అంటే y బై x కదా, x క్యాన్సిల్. నౌ cy log cy ఈజ్ ఈక్వల్ టు y బై x. ఇక్కడ బేస్ e ఉంది కదా, లాగరిథం బేస్ e అంటే ఈ లాగరిథం నుంచి ఎక్స్పోనెన్షియల్కి మారిస్తే ఏమైతే cy ఈజ్ ఈక్వల్ టు e టు ది పవర్ ఆఫ్ y బై x. మనకి log x బేస్ a ఈజ్ ఈక్వల్ టు n ఉంటే a పవర్ n ఈజ్ ఈక్వల్ టు x రాసుకోవచ్చు కదా, లేదా a పవర్ n ఈజ్ ఈక్వల్ టు x ఉంటే a టు ది పవర్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు n. కన్వర్షన్ ఆఫ్ లాగరిథమిక్ ఫంక్షన్ ఇంటూ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. సో అలా మార్చేసిన. ఓకే, సో దేర్ ఫోర్ దిస్ ఈజ్ ద జనరల్ సొల్యూషన్. ఈ c ఇటువైపు ఉండొచ్చు, అటువైపు ఉండొచ్చు, ఎట్లనైనా రాసుకోవచ్చు. లేదా y ఈజ్ ఈక్వల్ టు 1/c e పవర్ y బై x, 1/cని k రాసుకుని y ఈజ్ ఈక్వల్ టు సమ్ k ఇంటూ e పవర్ y బై x అని కూడా రాయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం, dy by dx is equal to x plus y whole square by 2x square. This is also homogeneous differential equation, right? Same method, same steps. This is one given differential equation. Let y is equal to vx or v is equal to y by x. Number 2, differentiate with respect to x. We will get dy by dx is equal to v plus x into dv by dx. This is relation number 3. సో ఇవి అన్ని ప్రాబ్లమ్స్లో ఈ రెండు కామన్ స్టెప్స్. సబ్స్టిట్యూట్ 2, 3 in 1. సో dy బై dx అంటే ఏంటి, v ప్లస్ x ఇంటూ dv బై dx is equal to x ప్లస్ y హోల్ స్క్వేర్. x ప్లస్ y అంటే ఏంటి, vx హోల్ స్క్వేర్ బై 2x స్క్వేర్. నౌ v ప్లస్ x సేమ్ అండి, అన్నింట్లో సేమ్ మెథడ్. కొంచెం సింప్లిఫికేషన్ పర్ఫెక్ట్ అవ్వాలి. ఇందులో x కామన్ తీయండి, బయటకు వస్తే x స్క్వేర్ అవుతుంది. x లోపల ఉంది కదా, స్క్వేర్ ఉంది కాబట్టి బయటకు తీస్తే x స్క్వేర్ అవుతుంది. ఇంటూ లోపల x బయటకు వచ్చేసింది కాబట్టి 1 ప్లస్ v హోల్ స్క్వేర్ బై 2x స్క్వేర్. x స్క్వేర్ క్యాన్సిల్. నౌ v ప్లస్ x dv బై dx ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ v స్క్వేర్ బై 2 కదా. 1 ప్లస్ v హోల్ స్క్వేర్ బై 2. 1 ప్లస్ v హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, 1 స్క్వేర్ ప్లస్ v స్క్వేర్ ప్లస్ 2v, a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా. ఓకే, 2. At the same time they bring this v to right hand side. So then we will get x dv by dx is equal to 2 LCM 1 plus v square plus 2v minus 2 into v minus 2v. 2v cancel. Now variable separable method. Okay, so 2 by 1 plus v square dv is equal to dx by x separate చేసేసిన. ఓకే, హోమోజీనియస్ నుంచి వేరియబుల్ సెపరబుల్కి వచ్చేసినాం. నౌ ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, వాట్ ఈస్ రిమైనింగ్, 2 ఇంటిగ్రేషన్ 1 by 1 plus y dv is equal to ఇంటిగ్రేషన్ dx by x.
ఇంటిగ్రేషన్ 1/1 + x² dx ఫార్ములా tan ఇన్వర్స్ x. సో దీనికి ఫార్ములా ఏమవుతుంది, tan ఇన్వర్స్ v. దీనికి log x ప్లస్ మ్యాచింగ్ కాన్స్టెంట్. సో 2 tan ఇన్వర్స్ ఆఫ్ v అంటే ఏంటి మరి, y/x. log a plus log b, log ab, log cx, since v is equal to y/x. Okay, so this is the general solution of given differential equation. Okay, so students, in this video we have solved 5 problems. 5 ప్రాబ్లమ్స్ క్లియర్గా సాల్వ్ చేశాను. మీరు వీటిని ఓన్గా బాగా ప్రాక్టీస్ చేయండి. చేసి నెక్స్ట్ ఎక్సర్సైజ్లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ని ట్రై చేయండి, ఖచ్చితంగా సాల్వ్ చేస్తారు. ఒకవేళ సాల్వ్ చేయనట్లయితే మళ్ళీ ఈ ప్రాబ్లమ్స్ని ఒకసారి మళ్ళీ ప్రాక్టీస్ చేయండి, దెన్ ఖచ్చితంగా మీరు సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనా? సో వాటి సొల్యూషన్స్ కూడా నెక్స్ట్ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. సో బాగా ప్రాక్టీస్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.